తూర్పు మధ్యస్థానంలో మనము పూజ గది అనుకోండి, ఒక చిన్న కబోర్డ్ అనుకోండి, మనం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈ విధంగా చేయడం దోషమా అంటే 100% దోషం. కానీ చిన్న చిన్న ఇండ్లు కాబట్టి తప్పదు. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం ఈ విధంగా చేసి ఈశాన్యంలో అంటే ఈ రూమ్ కి సంబంధించిన ఈశాన్యంలో పెట్టడం దోషం అండి. ఇక్కడ దోషం కాదు. ఎందుకు కాదు అంటే మీరు మొత్తం ఓవరాల్ ఇల్లు చూస్తే తూర్పు మధ్యస్థానంలో మనం పూజా గదిని ఏర్పాటు చేస్తున్నాం. పూర్తి ఈశాన్యంలో చేయట్లేదు. ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి. 100% మనకి ఇది యోగిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు లేవు. పూజా గదికి సంబంధించిన కండిషన్స్లో మనకు ఈశ్వరుడు ఉండే స్థానము, కేతు ఉండే స్థానము, గురువు ఉండే స్థానం ఈశాన్యం. అక్కడ పూజించడం వల్ల వీళ్ళందరి ఆశీర్వాదం మనకు ఉంటే అసలు నిజంగా మనం ఎంత శక్తివంతులం అవుతాం. నాలెడ్జ్ పరంగా మీరు ఆలోచన చేయండి. సో వీళ్ళందరి ఆశీర్వాదం మనకు రావాలి అంటే చాలా కష్టం అండి. అటువంటిది మన ఇంటి లోపల ఆ గురుస్థానం ఏదైతే ఒక ప్లేస్ ఉందో నార్త్ ఈస్ట్ జోన్, ఆ నార్త్ ఈస్ట్లో మీరు నిజంగా ఒక పూజ గది పెట్టి అక్కడ మీరు ప్రతిరోజు పూజ చేస్తే వాళ్ళ యొక్క ఆశీర్వాదం స్పిరిచువల్లో మనం ఒక మంచి రేంజ్కి వెళ్ళిపోయే అవకాశాలు 100% మనకు ఉంటాయి. సో ఇలాంటి సమాచారం మీకు కావాలంటే మీరు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.